అహల్య అదే నరసింహ ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. గౌతమ్ రూమ్లోకి వస్తూ ఉన్న అహల్యను చూసి గౌతమ్ ఒక్కసారిగా ఏంటండి ఇంత ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చేసారు అని చాలా సంతోషంతో వస్తున్న అహల్యను చూస్తూ అంటాడు. అప్పుడు అహల్య చెప్తానండి ఈరోజు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది మీకు, తొందరగా మీ కళ్ళు మూసుకోండి అని అహల్య గౌతమ్తో అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ కూడా కళ్ళు మూసుకుంటాడు. వెంటనే బెడ్పై పడుకున్న బాబుని తీసుకొని ఆ బాబు చేతిలో ఒక లెటర్ పెడుతుంది అహల్య. ఇప్పుడు కళ్ళు తెరవండి అని అహల్య గౌతమ్కి చెప్పేసరికి గౌతమ్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తూ ఉండగా ఎదురుగా బాబుని చూపిస్తూ అహల్య ఎత్తుకొని ఉంటుంది. గౌతమ్ కళ్ళు తెరిచి చూసేసరికి బాబు ఎదురుగా నవ్వుతూ చేతిలో ఒక లెటర్ పట్టుకొని ఉంటాడు. అప్పుడు అహల్య చేతిలో ఉన్న లెటర్ని నాన్నకి చూపించు అని బాబుతో అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ బాబు చేతిలో ఉన్న లెటర్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని లవ్ సింబల్స్తో రాసి ఉండేసరికి గౌతమ్ ఆ లెటర్ని చూసి ఎదురుగా ఉన్న అహల్య వైపు ప్రేమగా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మరోవైపు కింద అర్జున్ ప్రసాద్ నిద్రించి లేచేసరికి హాల్ మొత్తం కూడా డెకరేషన్ చేసి బ్యానర్లో హ్యాపీ బర్త్డే నాన్న అని అర్జున్ ప్రసాద్ గారిని విష్ చేస్తూ రాసిన అక్కడ బ్యానర్ తనకి కనిపించేసరికి అర్జున్ ప్రసాద్ చాలా కోపంగా ఆ బ్యానర్ వైపు చూస్తూ ఉంటాడు. తర్వాత అహల్య కూడా గౌతమ్ని విష్ చేస్తూ ఉంటుంది. హ్యాపీ ఫాదర్స్ డే అండి బాబు తరపున మీకు కూడా అని చెప్తూ ఉంటే అప్పుడు గౌతమ్ థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటాడు. అర్జున్ ప్రసాద్ కోపంగా గౌతమ్ రే గౌతమ్ అని గౌతమ్ని గట్టిగా పిలుస్తూ ఉండేసరికి హాల్లోకి భానుమతి గారు, అవంతిక అందరూ కూడా వచ్చి ఉంటారు. వెంటనే ఆ గౌతమ్ అహల్య ఇద్దరు కూడా మెట్లపై నుంచి దిగి హాల్లోకి వస్తారు. అప్పుడు ఇదంతా డెకరేషన్ చేసింది ఎవర్రా అని అర్జున్ ప్రసాద్ గౌతమ్ని కోపంగా అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న అహల్య మీరేనని చెప్పండి చెప్పండి అని అంటూ ఉన్నా కానీ గౌతమ్ మాత్రం అర్జున్ ప్రసాద్ కోపంగా మాట్లాడేసరికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇలాంటివన్నీ చేస్తే నాకు నచ్చవని నీకు ముందే చెప్పాను కదా, ఇలాంటివి ఎన్ని చేసినా కానీ నీ మీదున్న కోపం నాకు ఎప్పటికీ పోదు అని చాలా కోపంగా గౌతమ్తో మాట్లాడుతుండేసరికి అర్జున్ ప్రసాద్ మాటలకి గౌతమ్ అహల్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మరి అహల్య అర్జున్ ప్రసాద్కి గౌతమ్ మీద ఉన్న కోపాన్ని ఎలా తగ్గించి అర్జున్ ప్రసాద్ గారిని ఇంకా గౌతమ్ గారిని ఆ ఫాదర్స్ డే సందర్భంగా ఎలా కలుపుతుందో అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.